ముద్రగడ పద్మనాభం 2 దశాబ్దాల నుంచి అంటే 2004 నుంచి చట్టసభల మెట్లు ఎక్కలేకపోయిన సీనియర్ లీడర్. 3 సార్లు వరుసగా ఓడిపోయి 2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన ఘనాపాటి. 1994లో ప్రతిపాడులో ఓడిపోయిన ఆయన జన్మలో ప్రతిపాడు నుంచి పోటీ చేయనని ప్రకటించారు. 2009లో వైఎస్ ఆయనను పిలిచి ప్రతిపాడు నుంచి పోటీ చేయాలని అడిగినా కాదని పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాపు ఓటర్లు కీలకంగా ఉండే పిఠాపురంలోనే చతికిలపడ్డారు ఆ కాపు నేత. రాష్ట్ర విభజన తర్వాత కాపు రిజర్వేషన్ల పేరుతో తెగ హడావిడి చేసి తుని రైలు దహనం ఘటనతో ఫోకస్ అయిన ముద్రగడ ఇప్పుడు తన కుమారుడితో సహా వైసీపీ పంచకు చేరారు. ఈ ఎన్నికల్లో జగన్ వారిద్దరికీ టికెట్ ఇవ్వలేదనుకోండి, అది వేరే విషయం. గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గాన్ని వైసీపీకి దగ్గర చేసే బాధ్యతను భుజానెత్తుకున్న ముద్రగడ తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, టీడీపీ అధినేత చంద్రబాబులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ని ప్రముఖ సినీ నటుడుగానే గుర్తిస్తూ రంగులేసుకునేవారు రాజకీయాలకు పనికిరారంటున్నారు ముద్రగడ. 1999లో ముద్రగడను పిలిచి టికెట్ ఇచ్చి కాకినాడ ఎంపీగా గెలిపించారు చంద్రబాబు. 2014లో అధికారంలోకి వచ్చాక కాపులకు 5% రిజర్వేషన్లు కల్పించింది టీడీపీ. దాన్ని జగన్ సర్కారు రద్దు చేసింది. దానిపై ముద్రగడ నోరెత్తడం లేదు. ఇప్పుడు వైసీపీలో కాపు నేతగా ఫోకస్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు ముద్రగడ. టీడీపీ హయాంలో కాపు రిజర్వేషన్లపై అంత హడావిడి చేసి వైసీపీ అధికారంలోకి రాగానే ఆ ఊసే ఎత్తడం లేదని ముద్రగడపై కాపులు గుర్రుగా ఉన్నారు. వాటికి బదులిస్తూ తాను అమ్ముడుపోయిన దద్దమ్మనేనని, అవసరమైన మీరు ఉద్యమాలు చేయొచ్చు కదా అని జగన్ విధేయత చాటుకున్నారు. రిజర్వేషన్లు సాధ్యం కాదని సీఎం చెప్పడం వల్లనే ఆయన ప్రశ్నించలేకపోతున్నారట. ఆ ఫ్లోలో పవన్ పుట్టుపూర్వోత్తరాలను ప్రశ్నించిన ముద్రగడ పిఠాపురంలో ఆయన సేవకులు ఎవరూ లేరని, ఆయన హైదరాబాద్లో పోటీ చేసే దమ్ము లేక పిఠాపురం పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. అది చాలదన్నట్టు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశారు. 2004 నుంచి ఎన్నికల్లో గెలుపు ముఖం తొక్కని ముద్రగడ పిఠాపురం నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఆ సీనియర్ పొలిటీషియన్ ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని ఛాలెంజ్ చేశారు. తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని జగన్పై స్వామి భక్తిని చాటుకున్న ముద్రగడ పద్మనాభం సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నారు. కాపులపై ఆయనకు ఎంత ప్రేమ ఉందో, జగన్ రెడ్డి అంటే ఎంత మమకారమో బయటపెట్టారని నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. మరోవైపు జనసేన నేతలు కిరణ్ రాయల్ వంటి వారు సెటరికల్ గా ముద్రగడని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అందరికి నమస్కారం, నేను మీ కిరణ్ రాయల్. ఇందాక ఏదో ప్రెస్ మీట్ చూస్తూ ముద్రగడ తాత ఏదో జోక్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నేను పద్మనాభన్ రెడ్డి అని పెట్టుకుంటా అని చెప్పాడు. హాస్యాస్పదంగా ఉంది. పెట్టుకోవడం ఏంది, ఆల్రెడీ మీరు అదే కదా. మా తెలియదు ఏంటి, అందరికి తెలుసు రాష్ట్రంలో మీరేందో అనేసి. మీ నిజస్వరూపం బయటపడింది. ఇప్పుడు మీలాంటి చాలా మంది బయటకు వస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం నీ తరం కాదు, మీ తాత తరం, మీ బాబు తరం కూడా కాదు. అక్కడ కళ్యాణ్ గారు 1,00,000 మెజార్టీ గెలవబోతున్నారు. ముందు మీరు, మీ నాయకుడు, మీ పార్టీ ఎలా కావాలో దానికి ఎత్తులు పగెత్తులు వేసుకోండి, అంతేగాని మమ్మల్ని ఓడించడం మీ తరం కాదు. ఊరికే ప్రెస్ మీట్లకు వచ్చి అవాకులు చవాకులు పెళ్ళామంటే ముందు ఈ ముసిలి తాతకి చాలా సినిమా చూపించాల్సి వస్తుంది. పద్మనాభ రెడ్డి తాత మొత్తం మీద తన సామాజిక వర్గం తనకు మాత్రమే పేటెంట్ ఉన్నట్టు ముద్రగడ మాట్లాడుతుండటం ఈ వర్గీయుల్లోనే కామెడీగా మారింది. ఇప్పుడు పిఠాపురంలో గెలవలేకపోయిన సారు పవన్ ని ఎలా ఓడిస్తారని వెటకారమాడుతున్నారు. Like, share and subscribe to Rajaniti channel.